ఆరోగ్య కుటుంబ సంక్షేమం మరియు వైద్య విద్యా శాఖ మంత్రి గారు డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్య విజ్ఞాన శాస్త్రంలో విశ్వవిద్యాలయ సవరణ బిల్లు 2024ను ప్రవేశపెట్టేందుకు అనుమతి కోరుతారు. I beg to move for leave to introduce the Dr. YSR University of Health Sciences Amendment Bill 2024. మంత్రి గారి ప్రతిపాదన సభా సమక్షంలో ఉంది. ఇప్పుడు విషయం డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్య విజ్ఞాన శాస్త్రంలో విశ్వవిద్యాలయం సవరణ బిల్లు 2024ను ప్రవేశపెట్టడం. ఈ ప్రతిపాదనను సుముఖంగా ఉన్నవారు అవును అనండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి. అందరూ కూడా అవును అన్నవారు అధికంగా ఉన్నారు కాబట్టి ఈ ప్రతిపాదన అధికంగా ఏకగ్రీవంగా ఉన్నారు కాబట్టి ఈ ప్రతిపాదన ఆమోదించబడింది. బిల్లు సభలో ప్రవేశపెట్టబడింది. అందుకే అధ్యక్ష, రాష్ట్రంలో చర్చ కూడా జరగాల్సిన అవసరం ఉంది. ఈరోజు నేను ఒకటే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. నిన్న మొన్న మనందరం కూడా మాట్లాడుకున్నప్పుడు కొన్ని డిస్కస్ చేశారు. నేను నా రాజకీయ జీవితాల దిశ ఇంతవరకు ఎప్పుడు కూడా హత్యకు మళ్ళీ సమాధానం హత్య అనేది నా ఉద్దేశం కాదు. ఎప్పుడైతే కక్షకు మనం పోతామో అక్కడి నుంచి ఇది రావణాసుడి కష్టమారిగా తయారవుతుంది. నేను ఇక్కడ తప్పు చేసిన వ్యక్తుల్ని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టాం. తప్పు చేసిన వాళ్ళని చట్టపరంగా శిక్షిస్తాం, దాంట్లో సందేహమే లేదు. కానీ చట్టాన్ని మన చేతుల్లోకి తీసుకుని మేము కూడా ప్రతీకారం తీర్చుకుంటామంటే మాత్రం చాలా సమస్యలు వస్తాయి. నేను అందుకే ఇక్కడే మెంబర్స్ అందరినీ ఒకటే కోరుతున్నా, రాష్ట్రంలో హింసకు తావులేదు. అయితే అదే సమయంలో నేరగాళ్లకు ఒకే హెచ్చరిక చేస్తున్నా, మొన్నటి వరకు అధికారం అండతో నేరాలు ఘోరాలు చేశారు, ఇక సాగవని గట్టిగా ఈ సభ ద్వారా హెచ్చరిస్తున్నానని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. రాజకీయ ముసుగులో నేరాలు చేయడం, ఒకప్పుడు తీవ్రవాదుల సమస్య చాలా ఈజీగా పరిష్కారం చేశాం. ముఠా నాయకుల సమస్య నాకు కొద్దిగా ఇబ్బంది కలిగింది. ఎందుకంటే ముఠా నాయకులు అన్నప్పుడు అధ్యక్ష, అవతల వాళ్ళు ముఠా నాయకులు అండలు తీసుకున్నప్పుడు యువతల వాళ్ళు కూడా కొద్దిగా గట్టిగా లేకపోతే పోటీ కూడా ఇవ్వలేవని ఫైట్ చేసేవాళ్ళు. నేను ఒకటే చెప్పాను మా పార్టీ వాళ్ళకి, తప్పదు, మనందరం కూడా ముఠాలు తుదముట్టించాల్సిన అవసరం ఉంది, గట్టిగా ఉంటామని మన పార్టీ వాళ్ళని కూడా నేను అరెస్ట్ చేసి ముఠాల్ని పూర్తిగా రూపుమాపిన చరిత్ర తెలుగుదేశం పార్టీదని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. అందుకనే ఈ ప్రభుత్వం దీన్ని సిబిసిఐడి ఎంక్వైరీ కేసు, అదే సమయంలో దీన్ని అవసరమైతే ఈడీ సపోర్ట్ కూడా తీసుకోవడానికి పెద్ద ఎత్తున క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగాయి కాబట్టి వారికి కూడా రెఫర్ చేస్తాం. అన్ని విధాల చర్యలు తీసుకుని మళ్ళా ప్రజల ప్రాణాలు కాపాడడానికి, ఈ రాష్ట్ర ఆదాయాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేశారో అవన్నింటిపైన యాక్షన్ తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇక్కడ నేను చెప్పినట్టుగా కొన్ని కేసులు ఉన్నాయి, మీ మీద ఉన్నాయి. కేసులు పెట్టిన వాళ్ళు మీరు ఒకసారి లేండి. చూసారా దేశ 7 కేసులు ఉన్నాయి. అంటే రాజకీయ పోరాటం చేసిన వాళ్ళందరిపైన కేసులు పెట్టారు. అంటే ఇంకెప్పటికీ బయట రాకూడదు అనుకున్నారు, కానీ నేరుగా ప్రజలు ఆలోచించి అసెంబ్లీ పంపించారు అధ్యక్ష అందరినీ. మెజారిటీ మీరు చూశారు. ఆనాటి పాలనలో మనందరూ బాధితులే అసెంబ్లీ నుండి అందరూ. థ్యాంక్ యూ. నెక్స్ట్ మీ ఇంట్లో నారాయణ గారు చెప్పినట్టు
ఇది నేను చెప్పింది వాళ్ళ పేర్లే ఎక్కువ టైం అవుతుంది చెప్పలేకపోయాను, కానీ ఇంట్లో ఉంటే మన పెళ్ళిళ్ళు పిలిచేవాళ్ళం కుటుంబ సమేతంగా రమ్మని. ఇప్పుడు కుటుంబ పరివారం అందరి మీద కేసులు పెట్టారు. సపరివార అందరి మీద ఒకరిద్దరు కాకుండా అందరి పైన కేసులు. అంటే ఏ విధంగా హెరాస్ చేశారు. ఈ రాష్ట్రంలో ఎవ్వరు వ్యాపారాలు చేయడానికి వీల్లేదు, ఎవరు బయట రావడానికి వీల్లేదు, ఎవరు మాట్లాడడానికి వీల్లేదు. ఒకవేళ మీరు ఆస్తులుంటే ఆస్తుల్లో కూడా వాటా ఇమ్మంటే ఇవ్వాల్సిందే. ఇలాంటి భయంకరమైన పరిస్థితులు. నారాయణ గారు అయితే కూతుర్లు పెట్టారు, వాళ్ళ మిస్సెస్ పేరు పెట్టారు, అందరినీ వదిలిపెట్టలేదు. లేని వాళ్ళు చాలా మంది తక్కువ ఉన్నారు. ఇక్కడ 20 కేసులు ఉన్నాయి. అల్లుణ్ణి, కూతుర్ని, భార్యని అందరినీ సిబిసిఐడి తీసుకొచ్చి ఎక్కడికక్కడ ఎంక్వైరీ మీద ఎంక్వైరీ ఎన్ని చేయాలని చేసే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడే ఒక చంద్రమోహన్ రెడ్డి గారు చెప్తున్నారు, కేసులు లేని వాళ్ళు పుణ్యాత్ములు, వాళ్ళకు బోనస్ అది ఎవరున్నారు పైకి లేవని ఒకసారి చూపించడానికి. కేసులు లేని వాళ్ళు అదృష్టవంతుల వాళ్ళు. చూసారా దేశ కేసులు లేని వాళ్ళు వీళ్ళు మాత్రం మెజారిటీ బాధితులు. ఓకే, థ్యాంక్ యూ. నేర రహిత సమాజం, జీరో టాలరెన్స్ ఆన్ క్రైమ్. ఎక్కడ రాజీ పడే సమస్య లేదు, తన మన అనే భేదం కూడా లేదు. శాంతి భద్రతలో నూతన అధ్యాయం, న్యూ చాప్టర్ ఇన్ లా అండ్ ఆర్డర్ విల్ స్టార్ట్, ఆల్రెడీ స్టార్టెడ్. ఎవరైనా మారకపోతే మళ్ళీ చెప్తున్నా ఈ హౌస్ ద్వారా, ఎట్టి పరిస్థితుల్లో మీరు మారకపోతే దాని సీక్వెన్సెస్ కానీ దాని కాన్సిక్వెన్సెస్ కానీ మీరు ఫేస్ చేసే పరిస్థితి వస్తుంది. లా అండ్ ఆర్డర్కి అబైడ్గండి, చట్టాన్ని గౌరవించండి. లా ఆఫ్ ది ల్యాండ్ ఉంది. అదే సమయంలో నేరస్తులు కూడా రాజకీయాల్లోకి వచ్చి నేరాలు ఘోరాలు చేయడానికి రాజకీయం ముసుగేసుకుంటే మాత్రం ఆ రాజకీయం ముసుగు చేసి ఎవరైతే నేరాలు చేసిన వాళ్ళని నేరస్తులుగానే ట్రీట్ చేసి పనిష్ చేస్తామని చెప్పి కూడా ఈ హౌస్ లో మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ, 5 ఏళ్లలో జరిగింది ఇది. దీనికి ఒకటే పరిష్కార మార్గం, ప్రజా చైతన్యం. ఆ ప్రజా చైతన్యంతోనే ముందుకు పోయి ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పీస్ఫుల్ స్టేట్, ఒక డొసైల్గా ప్రతి ఒక్కరు కూడా ప్రపంచంలోనే తెలుగు జాతి, నేను ఎన్నోసార్లు చెప్పాను, నెంబర్ 1 కమ్యూనిటీగా చేసే అవకాశాలు ఉన్నాయని, దానికోసం ముందుకు పోతా అని చెప్పి తెలియజేసుకుంటూ, నేను చెప్పిన విషయాలన్నీ ప్రజలు ఆలోచించండి. మీకు జరిగిన ఘోరాలు అన్యాయాలు ఇక్కడనే నేను చూస్తే 80%, 90% ఎమ్మెల్యేస్ అంతా బాధితులే. ఇదే సమస్య ప్రజల్లో ఉంది. వాళ్ళు చెప్పుకోలేని ఫియర్ ఉంది, భయం ఉంది. కొంతమందికి ఎవరికి చెప్పాలో తెలియని పరిస్థితుంది. వాళ్ళు కూడా చెప్పమంటున్నా, మీకు జరిగిన అన్యాయాలు చెప్పండి. మీ అన్యాయాల్ని పూర్తిగా అరికట్టే బాధ్యత, మీకు న్యాయం చేసే బాధ్యత మేము తీసుకుంటామని మరొకసారి తెలియజేసుకుంటూ, నేను మిమ్మల్ని కోరేది, ప్రజలు మనకు అధికారం ఇచ్చారు. అధికారం ఇచ్చింది ప్రతీకారాన్ని తీర్చుకోవడానికి కాదు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఎమ్మెల్యేలు అవుతారని మనకు అనిపిస్తుంది. ఇన్ని రోజులు వాడు వేధించాడు, నా కార్యకర్తలు ఆనందంగా ఉంటారు, నేను కూడా వేధిస్తే నా కార్యకర్తలు తృప్తి పడతారనుకుంటారు. కానీ అది మాత్రం చేయొద్దండి. మనకు అధికారం ఇచ్చింది ప్రజలకు సేవ చేయడానికి, తప్పులు చేసిన వాడిని శిక్షించడానికి. శిక్షించే బాధ్యత ప్రభుత్వాన్ని, సేవ చేసే అవకాశం, బాధ్యత మీదిగా తీసుకోవాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ, ఎక్కడా దీన్ని ఉపేక్షించం. ఒకవేళ కానీ మన వాళ్ళు తప్పు చేసినా ఏమనుకోవద్దని మొన్నైతే పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా లేజిస్లేటివ్ పార్టీ మీటింగ్లు చెప్పారు. ఇక్కడ కూడా మొన్న కూడా చెప్పారు. నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఆన్ రికార్డ్, ఒకవేళ అలాంటి తప్పు జరిగితే నేను చేసినా మొదట నా మీద యాక్షన్ తీసుకోమని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అది ఆయన యొక్క సిన్సియారిటీ. కాబట్టి మన మీద ఈరోజు అపోజిషన్ లేదు కాబట్టి మనం ఏదో మాట్లాడుకుంటే ఎవరు రేజ్ చేయలేదు అనుకుంటున్నాం. కానీ మనం చేసే ప్రతి పని 5 కోట్ల మంది అనుక్షణం నిరీక్షణ చేస్తున్నారు, వాచ్ చేస్తున్నారు.
నేనేం మాట్లాడుతున్నాను, మీరేం మాట్లాడుతున్నారు, నా బాడీ లాంగ్వేజ్ ఎట్టుంది, అన్నీ కూడా ప్రజలు వాచ్ చేస్తారు, వాళ్ళే నిర్ణయిస్తారు. దయచేసి మీరు గుర్తుపెట్టుకోవాలి, మనం జవాబుదారీతనం ఈ హౌస్ 5 కోట్ల ప్రజలకి. ఇది గుర్తుపెట్టుకోవాలి. అందరం కూడా ఆ బాధ్యత ప్రవర్తించమని మరొకసారి కోరుకుంటూ మరీ కోరుతున్నా, రేపటి నుంచి 0 ఇన్సిడెంట్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఫ్రమ్ అవర్ సైడ్. మీ సైడ్ నుంచి ఒక్క ఇష్యూ కూడా జరగకుండా చూసుకునే బాధ్యత మీది. ఎవరైనా కావాలని చేస్తే మాత్రం నిర్మోహమాటంగా ఏం చేయాలో చేసి చూపించే బాధ్యత ప్రభుత్వానికి. అంత ఫర్మ్గా ఉంటామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ అందరూ కూడా సహకరించమని మరొకసారి అందరినీ ప్రార్థిస్తూ, నిరుద్యోగుల సమస్యల గురించి కూడా ఇక్కడ మనం అందరం చర్చించాం అధ్యక్ష. గతంలో మనం చూసాం, గత ప్రభుత్వం 2,30,000 పెండింగ్ పోస్టులు భర్తీ చేస్తున్నారు అధ్యక్ష. అది జరగలేదు. నిరుద్యోగులు కూడా పెద్ద ఎత్తున మన ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఆశీర్వదించారు, దీవించారు, గెలిపించారు. బాబు సూపర్ 6 హామీలో మొదటి హామీ ప్రభుత్వం, ప్రైవేట్ మరియు స్వయం ఉపాధి ద్వారా 20 లక్షల మందికి మేము ఉద్యోగాలు, ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చాం. దానికి ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉంది, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. దాంట్లో భాగంగా చంద్రబాబు నాయుడు గారు 5 సంతకాలు చేస్తే తొలి సంతకం మెగా డిఎస్సి పైన ఉంది. ఆ మెగా డిఎస్సి ప్రక్రియ పకడ్బందీగా పూర్తి చేస్తాం. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రులు రివ్యూలు స్టార్ట్ చేశారు. పెట్టుబడులు ఎన్ని తీసుకొచ్చాం గత 40 రోజుల్లో రివ్యూ స్టార్ట్ చేశారు. మీరు చూస్తారు కదా, పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తాయి, పరిశ్రమలు వస్తాయి. ఆంధ్ర రాష్ట్రానికి నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు కల్పించే లక్ష్యంగా మేము పనిచేస్తాం అధ్యక్ష. నేను కూడా మా ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖకి డిపార్ట్మెంట్ క్లియర్గా చెప్పాను, నాకు ఫ్యాన్సీ కంపెనీలు కాదు, ఎక్కువ ఉద్యోగాలు కల్పించే కంపెనీలు నాకు కావాలని చెప్పాను. ప్రయారిటీ ఇస్ జాబ్ క్రియేషన్. సో నాకు ఏ కంపెనీ ఎన్ని ఉద్యోగాలు కల్పిస్తున్నా వాళ్ళకి అంత ఇన్సెంటివ్లు ఇస్తాను తప్ప పెట్టుబడుల పైన ఇన్సెంటివ్లు కాదు, ఉద్యోగాల కల్పన పైన ఇన్సెంటివ్ అనే లక్ష్యంగా మేము పనిచేస్తున్నాం. మీరు రిక్రూట్మెంట్ గురించి కూడా అడిగారు అధ్యక్ష. ఆ రిక్రూట్మెంట్ ప్రక్రియ మేము పూర్తి చేస్తాం. గవర్నర్ గారితో కూడా చర్చించాను. ఆయన ఫార్మర్ సుప్రీంకోర్టు జస్టిస్, ఆయన సలహాలు సూచనలు కూడా తీసుకుంటున్నాను. తప్పనిసరిగా ఆ ప్రక్రియ మేము పూర్తి చేస్తాం. ఎందుకంటే ఉపాధ్యాయులు లేకపోతే ర్యాంకింగ్లు ఎట్లా పెరుగుతాయి అధ్యక్ష, రీసెర్చ్ లేకపోతే ర్యాంకింగ్లు ఎట్లా పెరుగుతాయి అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు నన్ను హెచ్ఆర్డి మంత్రి చేసినప్పుడు ఆయన ఒకటే చెప్పారు, గతం కన్నా బెటర్ ర్యాంకింగ్ యూనివర్సిటీ నువ్వు తీసుకురావాలని నాకు చెప్పారు అధ్యక్ష. సింపుల్ వర్డ్ నాకు చెప్పారు అధ్యక్ష. దానికి మీకు ఏం కావాలో మేము సపోర్ట్ చేస్తాం నాకు చెప్పారు. దాంట్లో భాగంగా తొలి అడుగు ఉపాధ్యాయుల నియామకం. అది నేను చాలా పర్సనల్గా తీసుకున్నా, సీరియస్గా తీసుకున్నా. ఏజీ గారితో ఆల్రెడీ 2 సార్లు నీకు మాట్లాడాను. తప్పనిసరిగా ఆ ప్రక్రియ కూడా మేము పూర్తి చేస్తాం అధ్యక్ష. థ్యాంక్ యూ. నేను వేరే ఫామ్లో మీ దగ్గరకు వస్తాను. చాలా స్పష్టంగా తల్లికి వందనం గైడ్ లైన్స్ ఫామ్ చేస్తున్నాం, త్వరలోనే పెడతాం, ఇస్తామని చెప్తే కొన్ని పత్రికలు అది వక్రీకరించి ఇవ్వట్లేదని చెప్తున్నారు. ఇది చాలా చాలా అన్యాయం అధ్యక్ష. అది వేరే ఫామ్లో తీసుకొస్తా. ఎందుకంటే వాస్తవాలు ప్రజలు చెప్పాల్సిన బాధ్యత మీడియా పైన కూడా ఉంటుంది. కానీ అది వక్రీకరించి బయట పెడతాం, చాలా చాలా బాధాకరం. బాబు సూపర్ 6 హామీలకి మేము కట్టుబడి ఉన్నాం. తప్పనిసరిగా అది అమలు చేసే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖంగా గౌరవ సభ్యులందరికీ తెలుస్తున్నాం.